వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ERP 9లో అడ్వాన్స్ సాలరీ ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెట్టారు, మేడం అడ్వాన్స్ సాలరీ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. వాళ్ళందరి కోసం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో హౌ టు క్యాలిక్యులేట్ శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్ ఎంట్రీస్ ఇన్ టాలీ వీడియో లింక్ పెడతాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. అకౌంట్స్కి సంబంధించి, జిఎస్టీ సంబంధించి, ప్లస్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాసు, నెక్స్ట్ ఈఎస్ఐ, పిఎఫ్, టీడీఎస్, పేరోలు, టీసీఎస్, టాలీ ప్రైమ్ అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. వ్యూవర్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ ఎవ్రీ వ్యూవర్కి, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అదేవిధంగా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. మీ నుంచి ఇన్స్పిరేషన్ అనేది ఉండిందంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియోస్ చూడడానికి. మేమేదో వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు అంతే. మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వాలి. అది బాగుంటే లైక్ చేయడమో, లేకపోతే డిస్లైక్ చేసినప్పుడు ఆ వీడియోలో మీకు ఏమి నచ్చలేదు అని కామెంట్స్ చేశారంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము ఏదైనా మిస్టేక్స్ చేస్తే కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్న వ్యూవర్సు మా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్స్ ఇచ్చారంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అని. మా వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అడ్వాన్స్ శాలరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి. ఎంప్లాయీస్ శాలరీ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు ఆ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. విమల్ అనే అతను సంతోష్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక ఎంప్లాయీ. తనకి మంత్లీ శాలరీ 70,000 వస్తుంది. తను ఫస్ట్ మే 2021 డేట్కి 20,000 అడ్వాన్స్ శాలరీ తీసుకున్నాడు. నేను డేట్ అనేది మే డేట్ తీసుకున్నానండి, ఎందుకంటే టాలీ మనకి ఎడ్యుకేషనల్ మోడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ 30 ఏప్రిల్ డేట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేను మే డేట్ తీసుకున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ వచ్చి 20,000 తీసుకున్నాడు. టోటల్ శాలరీ 70, అడ్వాన్స్ 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. టాలీలో ఈ వోచర్స్ పోస్ట్ చేయాలి అంటే మనం ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. విమల్ శాలరీ అకౌంట్ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. విమల్ అడ్వాన్స్ శాలరీ అకౌంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద వస్తుంది. విమల్ శాలరీ పేయబుల్ అకౌంట్ కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది. ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వోచర్స్, పేమెంట్ వోచర్ వేసుకోవాలి, జర్నల్ వోచర్ వేసుకోవాలి. నెక్స్ట్ శాలరీ పే చేసేటప్పుడు నెక్స్ట్ ఇంకొక పేమెంట్ వోచర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టాలీ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకోవాలి కదా. మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ క్రియేట్. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్? విమల్ శాలరీ. విమల్ శాలరీ అకౌంట్ ఇలా లెడ్జర్ క్రియేట్ చేసేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు వచ్చి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. శాలరీస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ లెడ్జర్ని సేవ్ చేసుకోవాలి. షార్ట్కట్కి Ctrl+A ప్రెస్ చేస్తే లెడ్జర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ లెడ్జర్ విమల్ అడ్వాన్స్ శాలరీ. నెక్స్ట్ లెడ్జరు విమల్ అడ్వాన్స్ శాలరీ. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది, సేవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ విమల్ శాలరీ పేయబుల్ అకౌంట్. నెక్స్ట్ మనము శాలరీ పేయబుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోవాలి. ఇది మనకి విమల్ శాలరీ పేయబుల్ కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి, సేవ్ చేద్దాం స్క్రీను. ఇంతకుముందు మనము ఒక లెడ్జర్ క్రియేట్ చేసాము, విమల్ అడ్వాన్స్ శాలరీ. అది దేని కింద వేసుకున్నామో ఆల్టర్ చేద్దాము. లెడ్జర్స్ ఆల్టర్కి వెళ్దాము. విమల్ అడ్వాన్స్ శాలరీ అకౌంటు మనకి ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద వస్తుందండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అసెట్ కింద తీసుకోవాలి, సేవ్ చేద్దాం. మనము రిక్వైర్డ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. మనకి బ్యాంక్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాంక్ ద్వారా దానికి శాలరీ అడ్వాన్స్ ఇస్తాం, చెక్ ఇస్తున్నాము అంటే బ్యాంక్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం నెససరీ లెడ్జర్స్.
ఇప్పుడు అకౌంటింగ్ వోచర్కి వెళ్దాము. అకౌంటింగ్ వోచర్లో ఫస్ట్ పేమెంట్ తీసుకుందాం. ఇక్కడ డేట్ అనేది ఇవ్వాలి మనము. నేను 1 మే 2021 డేట్ తీసుకుంటున్నాను. సో అకౌంట్ దగ్గర తనకి చెక్ ఇస్తున్నాము. ఏది పే చేస్తున్నాం మనం ఇప్పుడు? విమల్ అడ్వాన్స్ శాలరీ. విమల్కి అడ్వాన్స్ శాలరీ అనేది ఇస్తున్నాము. ఎంత ఇస్తున్నాము? విమల్కి అడ్వాన్స్ శాలరీ 20,000 రూపీస్ ఇస్తున్నాం. ఇలా పోస్ట్ చేసుకుంటాం. సపోజ్ మీరు క్యాష్ ఇస్తుంటే అకౌంట్ దగ్గర క్యాష్ వేసుకోవాలి. సో అడ్వాన్స్ శాలరీ పెయిడ్ టు విమల్ ₹20,000 బై చెక్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి నరేషన్ అనేది మనం పోస్ట్ చేసుకోవాలి. బీయింగ్ అడ్వాన్స్ శాలరీ పెయిడ్ టు విమల్. సో ఇలా ఎంప్లాయీ నేమ్ వేసుకోవాలి. సేవ్ చేసుకుందాం. సేవ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. నెక్స్ట్ మనము అడ్వాన్స్ శాలరీ పే చేసిన దానికి ఎంట్రీ వేసుకున్నాము. నెక్స్ట్ శాలరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేసుకోవాలి కదా. చూడండి, నెక్స్ట్ మంత్ మే మంత్ శాలరీ మనం జూన్ మంత్లో పే చేస్తాము. తన టోటల్ శాలరీ 70,000. మనం ఇప్పుడు 70,000 నుంచి 20,000 మైనస్ చేసి రిమైనింగ్ 50,000 మాత్రమే తనకి శాలరీ పే చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది టాలీలో మనం పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఎలా వేయాలో చూద్దాం. జర్నల్ వోచర్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చూద్దాం ఎలా పోస్ట్ చేయాలో. ఇప్పుడు జోనల్ వోచర్ తీసుకోండి. ఈ జోనల్ వోచర్ అనేది మనం మంత్ ఎండింగ్ ప్రిపేర్ చేస్తాము. డేట్ చేంజ్ చేసుకోండి, F2 బటన్ ప్రెస్ చేసి. సో 31/5 మంత్ ఎండింగ్కి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విమల్ శాలరీ అకౌంట్. సో విమల్ శాలరీ అకౌంట్ టోటల్ శాలరీ వేసుకోవాలి. టోటల్ శాలరీ 70,000 రూపీస్. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ CRగా చేంజెస్ చేసుకోండి. ఇక్కడ మనకి విమల్ అడ్వాన్స్ శాలరీ. నెక్స్ట్ ఎంత అడ్వాన్స్ ఇచ్చాము? సో టోటల్ శాలరీ 7,200, అడ్వాన్స్ వచ్చి 20,000 ఇచ్చాం మనము. ఎంటర్ ప్రెస్ చేద్దాం. రిమైనింగ్ ఎంత శాలరీ పే చేయాలి? విమల్ శాలరీ పేయబుల్ అకౌంట్ 50,000. చూడండి, టోటల్ 70, 20,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. మైనస్ చేసేస్తే 50,000 తనకి పే చేయాలి మనం. ఇలా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మంత్ ఎండింగ్లో మనం పోస్ట్ చేసుకోవాలి. సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఈరోజు నేను శాలరీ పే చేస్తున్నాను జూన్ మంత్. మే మంత్ది వచ్చి జూన్ మంత్లో శాలరీ పే చేస్తున్నాను. పే చేసేటప్పుడు పేమెంట్ వోచర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు డేట్ చేంజ్ చేద్దాం. F2 ప్రెస్ చేసి డేట్ 1 జూన్ డేట్ చేంజ్ చేశాను. పేమెంట్ వోచర్ సెలెక్ట్ చేసుకోండి బటన్ బార్లో. పేమెంట్ వోచర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంట్రీ వేయండి. సో ఇక్కడ మీరు చెక్ ఇస్తుంటే బ్యాంక్ నేమ్ తీసుకోండి. క్యాష్ పే చేస్తుంటే క్యాష్ తీసుకోవచ్చు. HDFC బ్యాంక్. సో విమల్ శాలరీ పేయబుల్. విమల్కి ఈరోజు శాలరీ అనేది పే చేస్తున్నాం. ఎంత? 50,000 మాత్రమే. తన టోటల్ శాలరీ 70, 20 అడ్వాన్స్ శాలరీ మైనస్ చేసాము. రిమైనింగ్ 50,000 అనేది పే చేస్తున్నాం. 50,000. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేద్దాం. ఇలా పోస్ట్ చేసుకుంటాం ఎంట్రీస్ అనేవి. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఓపెన్ చేసాము అంటే డీటెయిల్డ్ బటన్ క్లిక్ చేయండి బటన్ బార్లో. ఇక్కడ చూడండి, విమల్ శాలరీ అకౌంట్లో మనకి 70,000 రూపీస్ ఉంది. అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో. అడ్వాన్స్ శాలరీ ఎంట్రీస్ అనేది ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో పేరోల్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.